విశాఖ జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారి దివ్యానుగ్రహంతో పాల్గొన్న పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామివారి డోలోత్సవము, వసంతోత్సవము మరియు స్వర్ణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ మంగళవారం మార్చి 3వ తారీఖు తెల్లవారితే 3 అనగా ఆ రాత్రి 1 గంటకి సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూప సేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవదృశ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధులలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత భోగమంటపంలో విశ్వక్సేన ఆరాధనం సుమారుగా 3:30 గంటల ప్రాంతంలో తెల్లవారుజామున విశ్వక్సేన ఆరాధనం, పుణ్యాహవచనం అయిన తర్వాత చూర్ణ ఉత్సవ దేవత ఆవాహనం, ఆరాధనం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా వాద్య విశేషాలతో ప్రధానాలయంలోకి ప్రవేశించి స్వామివారికి చూర్ణ సమర్పణం అయిన తర్వాత మళ్ళీ ప్రదక్షిణ పూర్వకంగా తాయార్లకు అయిన తర్వాత ఆండాళమ్మవారికి అయిన తర్వాత లక్ష్మీనారాయణ స్వామి వారికి చూర్ణోత్సవాన్ని జరిపించుకొని అయిన తర్వాత మళ్ళీ ప్రదక్షిణ పూర్వకంగా ఆళ్వార్ల సన్నిధుల్లో చూర్ణోత్సవం పూర్తి చేసుకొని ప్రధానాలయంలోకి వెంచేసి స్వామివారు సుమారుగా 4 గంటల ప్రాంతంలో తెల్లవారుజామున కింద డోలోత్సవానికి బయలుదేరుతారు. స్వామివారు 4 గంటల ప్రాంతంలో స్వామివారు ఉభయ దేవేరులతో గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులు బయలుదేరి మెట్ల మార్గం గుండా ఉద్యాన మంటపానికి వెళతారు. ఆ పైడితల్లమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ మర్యాదను స్వీకరించి ఉద్యాన మంటపానికి వచ్చి ఉద్యాన మంటపంలో విశ్వక్సేన ఆరాధనం, పుణ్యాహవాచనం అయిన తర్వాత విశేష ఆరాధనం, నివేదనం అయిన తర్వాత డోలోత్సవం జరుగుతుంది. డోలోత్సవం అయిన తర్వాత వసంతోత్సవం జరుగుతుంది. చూర్ణోత్సవం, వసంతోత్సవం అయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత స్వామివారు సుమారుగా 5:30 గంటల ప్రాంతంలో గ్రామ తిరువీధికి బయలుదేరుతారు. గ్రామ తిరువీధిని బయలుదేరి ఆ చొప్పరంలో గ్రామ తిరువీధిని పూర్తి చేసుకొని మెట్ల మార్గం గుండా మళ్ళీ ప్రధానాలయానికి వెంచేసి ఆస్థాన మండపంలోకి వచ్చిన తర్వాత ఆస్థాన మండపంలో కుంభారతి, ఆళ్వార్లకి శిరసార సమర్పణం అయిన తర్వాత ఏకాంత సేవా పురస్సరంగా బేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధానాలయంలోకి వెంచేస్తారు. సుమారు 7:30 గంటల ప్రాంతంలో 7:30 గంటల ప్రాంతంలో స్వామివారి ఆలయంలోకి వెంచేసిన తర్వాత అలంకార విసర్జనం చేసి స్వామివారిని ప్రధానాలయంలోకి వెంచేసిన తర్వాత విరామం అవకాశం సమర్పించి కవాట బంధనం జరుగుతుంది. సుమారు 8 గంటల ప్రాంతంలో. ఇవాళ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 స్పర్శ, 6:44 వరకు సుమారుగా మోక్షకాలం. అందుచేత చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఇవాళ స్వామివారి ప్రధానమైనటువంటి అనుచానమైనటువంటి సంప్రదాయం ప్రకారం ఆచారం ప్రకారం వస్తున్నటువంటి ఉత్సవం జరపడం మాత్రం తప్ప భక్తులకి ఏ రకమైనటువంటి దర్శనములు కానీ సేవలు కానీ ఏమీ ఉండవు. అన్నీ రద్దు చేయబడతాయి. భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. మర్నాడు ఉదయం రాత్రి 6:40 తర్వాత గ్రహణం మోక్షకాలమైన తర్వాత ఆలయ శుద్ధి అయిన తర్వాత సంప్రోక్షణం, రాత్రి ఆరాధనం, రాజభోగం, రాత్రి అవసరం నివేదనం, ఏకాంత సేవ, పవళింపు, కవాట బంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఈ వైదికమైనటువంటి కార్యక్రమాలన్నీ ఈనాడు ఇలా జరుగుతాయి. భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆ రోజు సుప్రభాతం కానీ, ఉదయం ఆరాధనం కానీ, ఆర్జిత సేవలు కానీ, రాత్రి ఆరాధన టికెట్లు కానీ మొత్తం ఆ రోజు భక్తుల యొక్క దర్శనములు కానీ, భాగస్వామ్యం కానీ అవేళ రద్దు చేయబడుతుంది. భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు ఫాల్గుణ పూర్ణిమ, శ్రీ జయంతి.
హోళీ పూర్ణిమ అని వ్యవహారం. ఈ పూర్ణిమ నాడు స్వామివారు కింద డోలోత్సవం జరుపుకోవడం ఆచారం. ఆ డోలోత్సవంతో పాటు ఇక్కడ ఉండేటువంటి గ్రామీణమైనటువంటి ఒక విశ్వాసము, ఆచారం ఏంటంటే, ఇక్కడ కింద ఉండేటువంటి గ్రామదేవత పైడితల్లి అమ్మవారు స్వామివారి సోదరి అని, ఆమె కుమార్తెని వివాహం చేసుకోవడం కోసం స్వామివారు అడుగుతారని, బొట్టెనడుగు పున్నమని వ్యవహారం. ఆ అమ్మాయిని అడగడం కోసమని క్రిందకి స్వామివారు వెళ్ళడం అనేటువంటిది ఆచారం. అంచేత కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని కళ్యాణోత్సవాలు వాటి నుంచి ఆరంభమవుతాయని మనం భావించవచ్చును. అందుచేత స్వామివారు బొట్టెనడుగు పున్నమిని పురస్కరించుకొని కిందికి వెళ్ళి అమ్మవారి యొక్క మర్యాదలు స్వీకరించి మళ్ళీ గ్రామతిరి ఉత్సవం పూర్తి చేసుకొని, డోలోత్సవం పూర్తి చేసుకొని, గ్రామతిరి విధి జరుపుకొని మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క అంగీకారాన్ని తెలియచేస్తారు అని ఒక విశ్వాసము, అనుచారమైన వ్యవహారం, గ్రామీణమైన వ్యవహారం. అందుచేత ఇది విశిష్టత ఈ పున్నమికి. అందుచేత అంటే ఇది నిశ్చితార్థం లాంటిదన్నమాట, అమ్మాయిని చూసుకోవడం లాంటిది, పెళ్లి చూపులు లాంటిదన్నమాట. అది గ్రామీణ వ్యవహారం. ఈ కార్యక్రమాన్ని, ఈ ఉత్సవాన్ని మనం అనుచారమైన సంప్రదాయం ప్రకారం శాస్త్రశోధితంగా ఈ ఉత్సవాన్ని ఈనాడు జరిపించుకుంటాం. గ్రహణం సందర్భంగా భక్తుల యొక్క భాగస్వామ్యం ఏమీ ఉండదు. దగ్గర పెట్టు మైక్ మార్చే